కామెడీ కే రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. అలీతో జాలీగా కండిషన్ సప్లై. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ హరితేజ. హరితేజ, హౌ ఆర్ యు? హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫంటాస్టిక్. బాబు ఏంటిది అలా చెప్పావు? నేను చాలా చాలా మీరు వినమ్రులై మాట్లాడుతున్నారు. అవును, నేను 10 లో స్టార్ట్ చేసా, నువ్వు వెళ్ళటమే 50 లోకి వెళ్ళిపోయావు. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే, ఆ సినిమాలో నీది మంచి క్యారెక్టర్ అనుకుంటా. మీరు రివీల్ చేయకూడదు సార్ అలాగా. నాకు తెలిసింది, దాంట్లో నీకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారని బయట టాక్ కూడా వచ్చింది. అంటే తిరుక్కం శ్రీనివాస్ గారు ఫస్ట్ మూవీయా నీకు? సెకండ్ మూవీ. ఫస్ట్ ఏం చేసావు? అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. దాంట్లో ఆ అమ్మాయి, నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి ఇంకొకరిని చేసుకుని అది మధ్యలో అన్యాయం జరిగిందని త్రివిక్రమ్ గారు స్పందించి నన్ను మళ్ళీ పిలిచారు. నీ విషయంలో అన్యాయం జరిగిందా? కాదండి, క్యారెక్టర్ విషయంలో. సార్ నువ్వు ఎలా చెప్పావంటే సార్. ఓకే, సో జనరల్ గా భరతనాట్యం గానీ, కూచిపూడి గానీ, కథాకళి గానీ చేస్తే సన్నబడతారు కదా. నువ్వు కూడా సన్నబడ్డావు కదా? సన్నబడ్డా? లేలే, పడ్డాను సార్. యాక్చువల్లీ పడ్డాను, తెలిసిపోతుంది. అదే హరితేజ, చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకొక అద్భుతమైన హీరోయిన్, అలాగే చాలా మంచి అమ్మాయి. సో అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పల్లవి. వెరీ గుడ్ పల్లవి. సెంటిమెంట్ హీరోయిన్ చూడాలంటే చిన్న స్క్రీన్ మీద నిన్నే. బాగా చేస్తావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఆర్టిస్టులు? లేరు. నువ్వే ఉన్నావు? అందరు సింగర్స్ ఉన్నారు. సింగర్స్ పాటలు పాడతారు. ఓకే, టీవీ సినిమాకి ఎవరు లేరు. అంటే సెంటిమెంట్ క్యారెక్టర్లు ఇంత బాగా చేయాలని నువ్వు ఎప్పుడు ఫీల్ అయ్యావు? నాకు వచ్చిన ఆడదాదరం ఫస్ట్ క్యారెక్టరే సెంటిమెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, దాంతో ఇంకా మొత్తం ఆ సీరియల్ మొత్తం ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఎక్కడైనా నీళ్ళ కరువు ఉందంటే నేను పంపిస్తే అక్కడ
నీళ్ళకి కరువు ఉండదు ఇంకా. ఓకే పల్లవి, ఆల్ ది బెస్ట్. ఇంకేం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రస్తుతం ఆడది ఆధారం భార్య సారీ అత్తారింటికి దారి. ఓకే. ఆడది ఆధారం అప్పుడు నేను వచ్చాను ప్రోగ్రామ్ కి లాస్ట్. ఇప్పుడు అత్తారింటికి దారేది జరుగుతుంది. ఆడది ఆధారం అత్తారింటికి దారేది సరిపోయింది. ఓకే పల్లవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకొక హీరోయిన్ కూడా వచ్చేసింది. సార్ ఒక డౌట్ అడగచ్చా? అయ్యో తప్పకుండా అడగాలి. డౌట్ ఎప్పుడు లోపల ఉంచుకోకూడదు. అదే నాకు ఆగదు అందుకే. పర్లా. ఇప్పుడు ఇందాక తనతో మీరు డాన్స్ చేశారు కదా, అంటే నేను చాలా అబ్జర్వ్ చేశాను మీరు డాన్స్ చేసింది. ఆ సాంగ్ లైన్ కనీసం మీరు ఒకసారి పాడతారా సార్? నీ జతగా నేను ఉండాలి సాంగ్ ఒకసారి ఆ లైన్ పాడతారా? చాలా బాగా లిప్ సింక్ ఇచ్చారు. అవునా? నాకేం అర్థం కాలేదు. మీకు ఆ పాట వచ్చా లేకపోతే మీరు కిలికిలి భాషలో ఏదన్నా పాడారా అర్థం కాలేదు. మన స్టేజ్ మీద ఆ ముందు 1000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా మన జాబ్కి మనం ద్రోహం చేయకూడదు. సో అది నా కాన్సెప్ట్. అది సరే, ఇది మీతో చెప్పించడానికే అడిగాను. ఎందుకంటే పాట రాకపోయినా కూడా అంత కరెక్ట్ గా లిప్ సింక్ ఇచ్చారు. అది నేను అబ్జర్వ్ చేశాను. వెరీ నైస్. సో రేపటి నుంచి మీరు కూడా ఏ పాటకి డాన్స్ చేసినా కూడా పెదాలు కలుపుతుండండి. అంతే, ఏం లేదు. మీకు రాలేదనుకో జెడ్ దాకా చెప్పేసారంటే పాట అయిపోద్ది. ఫినిష్. మధ్యలో మ్యూజిక్ ఎలాగో వస్తుంది, దానికి మీరు లిపే ఒక్కల్లా. అంటే అది ఈజీ మెథడ్. చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో నీ మాయా, ఓ చల్లని రాజా వెన్నెల రాజా. ఈ రాజా ఇస్తాడు మీకు కాజా. ఓకే, సో ఇదన్నమాట మ్యాటర్. ఓకే పల్లవి, ఆల్ ది బెస్ట్. నీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా? ఓకే, సో ఇప్పుడు మన ఇంకో హీరోయిన్ కూడా పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ ప్రియాంక. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. వెరీ గుడ్. హరితేజ, పల్లవి, ప్రియాంక. ప్రియాంక ఎక్కడ, ఏ ఊరు మీది? బెంగళూరు సార్. ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయ్యాను హైదరాబాద్ లో. తెలుగు ఎలా వచ్చు? తెలుగు నేర్చుకున్నాను. ఫస్ట్ అంతా వచ్చేది కాదు, ఇప్పుడు నేర్చేసుకున్నాను. ఎలా ఉంది ఫీల్? నైస్ సార్. ఇప్పుడు ఇంకొక మూవీ చేస్తున్నాను తెలుగులో, అనగనగా ఒక దుర్గా అని. అనగనగా ఒక దుర్గా. ఒక దుర్గా. ఓకే, హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే, సో హ్యాపీ ఉంది. వెరీ గుడ్ ప్రియాంక, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. సో ఈ రౌండ్ లో ఏంటంటే నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత 4 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. ఈ రౌండ్ 2 lakhs, సెకండ్ రౌండ్ 3 lakhs, థర్డ్ రౌండ్ 5 lakhs, టోటల్గా 10 lakhs. ఓకే, సో 4 క్వశ్చన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా? మరి ఓకే, మరి పిలిచేద్దామా? షూర్. కుమారి గతకసారి అడిగేస్తున్నావే అతారిద్దారే.
చెంపల్లో జిలేబీ కొట్టనే ఉంది చిట్టి చిమై తూకేస్తోంది నా స్పీడ్ రచ్చ రచ్చ కండల్లో సూర్యకారం బంది టాల్బీలో నా రీసౌండ్ అండి నా పాటి తగులా అతుకోవే కూసింతా తిమ్మల్లో డైమండ్ లాకెట్ నై పుట్టా లైఫ్ అంతా నా కంటి కాజల్లా అంటుకుంటే నువ్వంట నీ కల్లో కచ్చి వేసేసి బజ్జుంటా ఎంత తట్రాగం కౌగిళ్ళలోకి మూలకు మారాల విమానమై వచ్చేమంట మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాంగా పోస్టర్ మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాంగా పోస్టర్ కుంకుమ కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అడిగిద్దారే ఓకే మరి సార్ ఏం చేశారు సార్ ఆ? అబ్బబ్బబ్బబ్బా, ఏంటిది ఎంత బాగా చేశారో. చా. చా. అవునా ఏం లేదు సార్, నేను అరే ట్రూ ఫీలింగ్ ఫ్రమ్ ద హార్ట్. వెరీ గుడ్ నిజంగా బాగా చేశారు సార్. నిజంగా చాలా బాగుంది. సూపర్ సార్. అంటే ప్రయత్నం అంతే ఇంకేమీ లేదు. ప్రయత్నం కాదు, నాకు ఈ షోలో నచ్చిందే ఆ రౌండ్. మీరు ఏ రోజు ఏ గెటప్ వేసుకుంటారా అని నేను చాలా ఎక్సైటింగ్ గా చూస్తుంటాను. సార్ నన్ను పొగనివ్వట్లేదు, నేను మాట్లాడను. అట్టయ్యవా చాలా నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? చాలా. నేను ఏకండి. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఎవరికైతే ముందు తెలిసిందో వాళ్ళ బజర్ నొక్కుతారు, మీ లైట్ వెలుగుతుంది, వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది పాస్ లేదు. ఒక మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు అది నొక్కి తప్పు చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు ఈ రౌండ్. నో ఛాన్స్. అంటే ఈ రౌండ్ లో మిగతా పక్క వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, అంటే ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడానికి ఉండదు. అవకాశం లేదు. ఇప్పుడు సపోజ్ తను 2 చెప్పి 3ది రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు, 3 కరెక్ట్ గా చెప్పి 4ది చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టు. అయినా సో అది మ్యాటర్. సో దానికోసం కరెక్ట్ గా అంతా విని ఎవరైతే ముందుగా నొక్కుతారో వాళ్ళ లైట్ వెళుతుంది, వాళ్ళే సమాధానం చెప్పాలి. రెడీయా? రెడీ మరి? 4 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పాట మొదట్లో ఆలీ రాజా స్లో మోషన్ స్టెప్స్ ఎన్ని వేశాడు? వెరీ గుడ్. ఓకే, నీ లైట్ వెలిగింది, చెప్పు. 3 టైమ్స్ కన్ఫర్మా? షూర్ అనే అనుకుంటున్నాను. అని అనుకుంటున్నావు? షూర్? నాట్ షూర్, బట్ షూర్ అంటేనే నేను కన్ఫ్యూజ్ చేయకండి. ఫర్దర్ గా నేను మాట్లాడతాను. నేను ప్రిపేర్ అయి ఉన్నాను. 3. యా ఓకే. 3. పల్లవి, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాంగా పోస్టర్. వెరీ గుడ్. 3 స్లో మోషన్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను. వెరీ గుడ్. 1 2 3 4 కలిపి ఒకటే స్టెప్ సార్? No. నేను 16 చెప్దామని రెడీ అయిపోయాను ఇక్కడ. ఎక్కువ వాడినట్టు ఉంటుంది. ఏం చెప్తుంది ఏం చెప్తుంది అంటే నేను 1 2 3 4 5 6 7 8 అలా కౌంట్ చేశాను. నేను మీరు చేసేటప్పుడు అదే అబ్జర్వ్ చేశాను. అది స్లో మోషన్ దాన్ని అందుకని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే స్లో మోషన్ కాదు, మూమెంట్ స్లో మోషన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. పాట మొత్తంలో కోటును ఎన్నిసార్లు ఎగరవేశాడు? స్టైల్ ఉంటుంది కదా హీరోకి, అలా అని. ఎస్, లైక్ దట్. యా. అసలు లేదు, అసలు కోట్ తీయలేదు మీరు. క్వశ్చన్ అర్థమైందా? కోట్ ఎన్నిసార్లు ఇలా ఇలా కూడా స్టైల్. అయ్యోయ్యో, నేను ఇది మొత్తం తీసి కోట్ ఎందుకు తీస్తారు? తీను కదా. మీరు కోట్ తీసి ఎలా ఎగరేశారు అంటే ఇలా తీసి ఇలా ఏమో అనుకున్నాను నేను. సో అలా అయితే ఏం చెప్తావు? సరే ఇలా అయితే ఇప్పుడు తప్పు చెప్తే ఇది కూడా పోతుంది కదా, ఎలిమినేట్ అయిపోతావు, నీకు అవకాశం ఉండదు. మళ్ళీ ప్రియాంక హరితేజ ఉంటాయి. ఇప్పుడు చెప్పకపోయినా పోతుందా? అయ్యా
ఇది కూడా 3 times. ఇది కూడా 3 times. చూరా 3 కూడా సేమ్ 50-50 ఛాన్సెస్. 50-50 ఛాన్స్ అంటే 3 అన్ని అలా చెప్పి ఆన్సర్ చెప్పేస్తుంది. అవునా? పల్లవి డౌట్ అని ఇందాక 3 అన్నావు, ఒప్పుకున్నా. ఇది కూడా 3 అని ఎలా అనుకుంటావు నువ్వు? హౌ? 3 కలిసి వచ్చింది కదా అని. ఫస్ట్ ఎలాగో కరెక్ట్ అయింది. నువ్వు చెప్పింది. సో ఇప్పుడు నువ్వు 3 అన్నావు. దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. వెరీ గుడ్ పల్లవి, 2 అద్భుతంగా చెప్పావు. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా కుడి చేతికు ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? ఎస్. ఏదో ఒకటి చేసి నొక్కేసాను కానీ బేసికల్ గా నాకు ఆన్సర్ రాదు సార్. అమ్మాయి కూడా అలాగే నొక్కేసింది. మరి అమ్మాయి చెప్పలా? నేను చెప్తాను సార్. చెప్పు. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఆలీ రాజా కుడి చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి? ఆలీ రాజా కుడి చేతికి ఉంగరాలు లేవు. లేవా? షూర్. ఎడమ చేతికి ఒక్కటి ఉంది. ఎడమ చేతికి ఉందా? ఉండండి. ఎస్ సార్. ఆ? నో ఉంగరాలు ఇన్ యువర్ హ్యాండ్. లేవు. నో. షూర్. ఎస్. రైట్ ఆన్సర్. ఐ నో. వెరీ గుడ్. ఇప్పుడు పల్లవి 2 క్వశ్చన్లు చెప్పింది, హరితేజ 1 క్వశ్చన్ చెప్పింది, ప్రియాంక గాని నొక్కి 1 క్వశ్చన్ చెప్పేసిందంటే మేమిద్దరం నో డైరెక్ట్ గా పల్లవిని గెలిపించినట్టే. అవునా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సపోజ్ నువ్వు నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో, మీ ఇద్దరి మధ్యన టై అవుతుంది, అమ్మాయికి అవకాశం లేదు. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది మ్యాటర్. ఇప్పుడు నేనన్నా చెప్పాలి లేకపోతే పల్లవి అన్నా చెప్పాలి? పల్లవి చెప్పాలి అండ్ నువ్వేనా చెప్పాలి. అదే మేము టై అయింది అనుకోవచ్చు కదా, మీరు నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అయ్యో నేను అందుకే చెప్పా ఎన్ని ఉంగరాలు ఉన్నాయి. ఎందుకు? నో నువ్వు హరితేజ ఇప్పుడు చెప్తాను. 4th క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకో. 4th క్వశ్చన్, ఆలీ రాజాతో అంటే ఐ మీన్ ఆలీ రాజా జంటతో ఎంతమంది కుర్రాళ్ళు స్టేజ్ మీద డాన్స్? చెప్పండి. 1 2 3 4 5 6 6 మంది. షూర్? ఇందులో డౌట్ గా అడగండి సార్. షూర్. 6. షూర్? షూర్. హరితేజ నొక్కేసావు కానీ రైట్ ఆన్సర్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor. హరితేజ పల్లవి మీ ఇద్దరి మధ్యన టై అయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 5th క్వశ్చన్ ఎవరైతే నొక్కి చెప్పారో అది రైట్ అయితే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే పక్కోళ్ళు గెలుస్తారు. రాంగ్ అయితే ఓకే. 5th క్వశ్చన్, ఆలీ రాజా షూ కలర్ ఏంటి? హరితేజ ఏంటి? బ్లాక్ ఆర్ బ్రౌన్? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. బ్లాకా బ్రౌనా? కమాన్. బ్లాక్. షూర్? కన్ఫర్మ్. హరితేజ 2 అద్భుతంగా చెప్పావు, 3వది నొక్కేసావు, బ్లాక్ బ్రౌన్ అన్నావు, తర్వాత డౌట్ వచ్చింది, అయినా బ్లాక్ మీద నువ్వు స్టిక్ అయ్యావు. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్ హరితేజ, అద్భుతంగా 3 చెప్పేశావు. సో ఈ రౌండ్ నువ్వు 2 లక్షలు గెలిచేసుకున్నావు. కాకపోతే ఈ డబ్బులు ఇవ్వడానికి ఒక అందమైన అమ్మాయి ఇక్కడ రాబోతుంది. అమ్మాయి ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఫ్రూట్ 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 ఫ్రూటీ పిల్ల. అవునా? లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. పిల్ల 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 నా స్వీటు సిండరెల్లా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల.
గుడ్ హరితేజ. సో మూడోది పప్పులో కాలేసావు అనుకున్నాను. సో మొత్తానికి పల్లవి మీద నువ్వు గెలుచుకున్నావు. సో ఇది మొదటి మెట్టు. ఇంకో 2 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. సో ఏంటంటే ఇది సెకండ్ రౌండ్. దీనిపైన ఇది హైడ్రాలిక్ మీద బయటికి అలా వస్తుంటది. దాని పైన మీరు నుంచొని ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 క్వశ్చన్లు వస్తాయి. ఐ మీన్ 3 విజువల్స్ వస్తాయి. దాన్ని మ్యాచ్ చేయాలి. మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గర నుండి తీసుకెళ్తుంది. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. 3 లక్షలు. ఓకేనా? మీరు ఎందుకు సార్ ఈ మధ్య ఇలా అయిపోయారు? ఎలా అయిపోయారు అంటే మీరు అది కాదు సార్, బానే ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. ఆ. ఇప్పుడు ఒక గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు Yes. మీరు ఎప్పుడు పాజిటివ్స్ చెప్పకుండా నెగటివ్స్ కూడా చెప్తారు కదా. ఇప్పుడు ఎందుకు నెగటివ్ ఇన్ ద సెన్స్ భయపడేవి కానీ లేకపోతే ధైర్యం చేయాల్సినవి కానీ ఎందుకు చెప్పట్లేదు? అంటే సేఫర్ జోన్ లో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సేఫర్ జోన్ లో అంటేనమ్మా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు యాంకరింగ్ చేసి షోలు చేస్తే వాళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా తెలీదు. నాలాంటి సెలబ్రిటీ 30 సంవత్సరాల నుంచి సినిమాలు యాక్ట్ చేస్తూ, ఇన్ని వేల సినిమాలు యాక్ట్ చేస్తూ, ఈయనేంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా డబుల్ మీనింగ్లో చెప్తున్నారు అని కొంతమంది కామెంట్ చేశారు. అంటే నేను వాళ్ళకి భయపడతలా. నేను భయపడేది నా ప్రేక్షకులకు, ప్రేక్షక దేవుళ్లకు. వాళ్ళకి భయపడి ఓకే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నేను అలాగ మాట్లాడకూడదు, ఓహో ఇదే మాట్లాడాలి, ఈ గీసిన గీతనే అంతవరకు వచ్చి ఆగాలి, దాటకూడదు అని కొన్ని ఉన్నాయి. సో దానికోసం అంతే తప్ప ఎవరికో భయపడి కాదు. సో అందుకోసం ఇప్పుడు నా పరిధిలో నేను ఉన్నాను అనుకో, బాగుంటుంది. బికాస్ ఆఫ్ ఐఎమ్ సెలబ్రిటీ. దానికోసం. లేకపోతే బయట నేను చాలా జోకులు చేస్తుంటా, మాట్లాడుతుంటా, ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ రాదు, ఇక్కడ కూడా రాదు. ఇదేంటంటే జస్ట్ కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు మరీ సీరియస్గా మాట్లాడుకుంటూ వెళ్తే మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది తప్ప షో చేస్తున్నట్టు ఉండదు. సో అందుకోసం నా హద్దుల్లో నేను ఉంటున్నాను. అర్థమైందా? ఎవరో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. डू यू अंडरस्टैंड? बागा सर. आप समझ गए हैं ना? तो इसीलिए पूरा. हाँ, जिस देश में गंगा बहती है राम तेरी गंगा मेली. ఓకే సార్. అర్థమైపోయింది నీకు? ఓకే సార్. బాగా. ఓకే నువ్వు పని చేయి. ఫస్ట్ హరితేజని తీసుకెళ్ళి పాప. ఓకే హరితేజ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే వెరీ గుడ్. ఆగండి సార్. ఆగింది ఆగింది ఆగింది. ఓకే అలాగే ఇప్పుడే పడిపోతా క్వశ్చన్ చెప్పకముందే. రెడీ. నాకు హైట్ అంటే చాలా భయం సార్. డోర్ వేసి చెప్తాను. మూన్ వాక్. ఏంటి మూన్ వాక్? పగలుంటే తర్వాత మాట్లాడుకుందాం సార్. పగలు లేవు, నో పగలు. ఇక్కడ ఓన్లీ పర్ఫార్మెన్సే. ఏ పాట పెట్టినా, ఏ స్టైల్లో డాన్స్ అడిగినా నా కాళ్ళు మాత్రం కదలవు. అలాగే ఉంటాయి. పాట పాడేస్తాను. పాట పాడతావా? పాట పాడేసానంటే డాన్స్ చేసే పని ఉండదు కదా. అచ్చా, ఏ పాట పాడతావు? ఈ తేనె కళ్ళది ప్రేమల్లో పడ్డది, ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవడానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది, కాలాలు వీడని నేనాగిపోనని, ఈ కళ్ళలోన చూపులోన శ్వాసలోన ఆశలోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది, నువ్వే నువ్వే ప్రాణం, ప్రపంచం నువ్వే నువ్వే ధ్యానం, ప్రయాణం నువ్వే నువ్వే మౌనం, ఓవేస్తం నువ్వే నడిచే కాలం. వెరీ గుడ్. ఈ వాయిస్ కి నీ వాయిస్ కి దగ్గర దగ్గర ఉంది. అంటే ఇదేదో చెప్పాలనేదో జోక్ అని కాదు. నువ్వు యాక్టింగ్ చేసావు, అద్భుతం డాన్స్ చేసావు.
పాట కూడా చాలా అద్భుతంగా పాడావు. రోజు మా ఇంట్లో ఇంత ఎత్తున 100 మంది పిల్లలు కూర్చొని మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటారు. సో నాకు విని 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 వచ్చేసింది. డాన్స్ నా ఇష్టంతో వచ్చింది. ఓకే. యాక్టింగ్ మీరు ఇష్టపడితే వచ్చింది. మీరంటే ఇండస్ట్రీ సార్. ఓకే. సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉన్నాయి. ఓకే హరితేజ. సో ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. 3 లక్షలు. రెడీ హరితేజ, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? డిక్టేటర్. వాట్సాప్ బేబీ, వాట్సాప్ బేబీ. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే కలిపే కామన్ పాయింట్. శ్రీముఖి, చంద్ర. చంద్రముఖి. కామన్ పాయింట్ ఏంటి? శ్రీముఖి. రైట్ ఆన్సర్. జీరో సైజ్ మల్లెపువ్వ క్రేజీ గున్నావే, సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే. What's up baby, what's up baby, tell me what's happened baby. What's up baby, what's up baby, tell me what's happened baby. వారు బ్రాండ్ మగాడిలా ఆసమ్ గున్నావే, హాట్ హాట్ అందాలతో యో యో అన్నావే. What's up baby, what's up baby. ఓకే సూపర్. సో 35 సెకండ్స్ లో 3 అద్భుతంగా చెప్పావు. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఇది? ఖైదీ నెంబర్ 7 and 6. సూపర్ డూపర్ హిట్. ఎస్ ఫెంటాస్టిక్. అండ్ నెక్స్ట్ వన్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది? వాట్సాప్ బేబీ, మొన్న డిక్టేటర్ లో సూపర్ హిట్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చంద్రముఖి అన్నో శ్రీముఖి అన్నో, దీంట్లో కామన్ పాయింట్ ఏంటి? ముఖి అంతే కదా? చాలాసేపు ఆలోచించావు ముఖి అని చెప్పడం. అవును, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. చంద్రముఖి రజనీకాంత్ గారు హీరో. ఓకే. ఈ అమ్మాయి పేరు శ్రీముఖి. అవును. సో కామన్ పాయింట్ ముఖి. సో అంత టైం తీసుకున్నావు, అయినా కూడా చెప్పేశావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. 35 సెకండ్స్ లో చెప్పేశావు. ఇప్పుడు 34 సెకండ్స్ లో గానీ పల్లవి గానీ ప్రియాంక గానీ ఇన్ కేస్ చెప్తే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే చూద్దాం. ఓకే వెరీ గుడ్. ఓకే పల్లవిని తీసుకెళ్ళి. ఓకే సార్. పల్లవి రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. వచ్చానిలా యువరాజుగా, మెచ్చానుగా మహమోజుగా, వయసు వేడిలో మారన వేటగాడిలా, దరికి చేరవా కన్నెలేడిలా. ఓకే పల్లవి రెడీయా? ఏంటి బ్యాలెన్స్ బ్యాలెన్స్ పెట్టావా? పడిపోకుండా. ఓకే ఫ్రూటీ క్లోజ్ ద డోర్. సో పల్లవికి ఫస్ట్ ఏ సీరియల్ తోటి పల్లవికి మంచి నేమ్ వచ్చింది? భార్యమణి. భయంతో చెప్తాను. ఎందుకని? యాక్చువల్లీ ప్రైమ్ టైం వల్ల అంత పేరు వచ్చింది నాకు తెలిసి. అది ఇంకొకటి క్యారెక్టరైజేషన్, ఇంట్లో మొగ్గుడితో ఫైట్ చేస్తూ ఉంటాను. సో అది ఎందుకు నచ్చిందంటే ఇంట్లో ఆంటీలు అంకుల్ని తిట్టలేరు కదా. సో ఆ సీరియల్ చూసి నా ద్వారా కోపం తగ్గించుకునే వాళ్ళే. పల్లవి, సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు 35 సెకండ్స్ లో తను చెప్పింది. క్వశ్చన్ చదువుతున్నప్పుడు కూడా ఇది వెనక్కి వెళ్ళిపోతుందా? అంతే కదా. నేను యువర్ టైం స్టార్ట్స్ అనగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెన్షన్ పడకు. రెడీయా మరి? హరితేజ కొంచెం హెల్ప్ చేయి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? నేను శైలజ. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నీలి రంగు చీర మీద. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటి? కలర్స్. చాలా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే. ఓకే పల్లవి, ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? నా భయం వేసింది, హైట్ లో ఉంది కదా, అది మూమెంట్ వచ్చేసరికి భయం వేసింది. ఓకే, సో 35 seconds లో హరితేజ టకా 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 అని చెప్పింది. ఆ అమ్మాయి హెల్ప్ తోటి నువ్వు 30 seconds లో టకా టకా అని చెప్పావు. ఫస్ట్ ఒకసారి వేయండి. ఎస్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? నేను శైలజ. సో ఆవిడ తెలుసు కదా శైలజ గారు ఎవరు? సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారి ఆ, అలాగే మీ టీవీ సీరియల్ హస్బెండ్ ఎవరు నోట్లో చెప్పాలి? శుభలేఖ సుధాకర్ గారు. ఎస్, సో అండ్ ఇది అద్భుతంగా చెప్పా, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? ఇది ఒకటి నేను కొంచెం చెప్పాను, అది ఫస్ట్ దే నాకు స్ట్రైక్ అవ్వలా. గోవిందుడు అందరూ వాడాలి. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్, ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటి? అన్ని కలర్స్ అన్నాను నేను. అన్ని కలర్స్ అని చెప్పావు. ఆ నిమ్మకాయలు కూడా అన్ని కలర్స్ ఉన్నాయి. సో వెరీ గుడ్, 30 seconds లో చెప్పావు. ఇప్పుడు 29 seconds లో అమ్మాయి చెప్పేస్తే ఈ రౌండ్ విన్నర్ అమ్మాయి అవ్వచ్చు. 29 seconds లో. ఓకేనా మరి? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ మిగిలింది ప్రియాంక. తీసుకెళ్ళు. ఫ్రూటీ సార్. రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. ప్రియాంక. ప్రియాంక అంటే అలర్చిందండి. ప్రియాంక అది ఆపింది ఆపింది తనలో తనే ఆపుకుంది. అది రెడీ. ఓకే, మాట రావట్లేదండి, సౌండ్ మ్యూట్ అయిపోయింది. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. చెప్పండి చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేసావు అక్కడ బెంగళూరులో నువ్వు? ఫస్ట్ 2006 మిస్ బెంగళూరు. మిస్ బెంగళూరు. ఓ వెరీ గుడ్. బ్యూటిఫుల్ ఐస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్. బ్యూటిఫుల్ ఐసా? అచ్చా అచ్చా, ఓకే, నేను చూడలా. నీకు ఎందుకు వచ్చారు చూస్తా ఇప్పుడు. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకా తెలుగులో చేస్తున్నా. ఓకే ఓకే, ఫ్రూటీ క్లోజ్ ద డోర్. ఇంకా నాకు మసలు మీరు ఏం అడుగుతున్నా నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే హైట్ అంటే నాకు చాలా భయం. నీకు భయమా? సరే అయితే. ఎవరికి భయం ఉండదు, అందరికీ భయం ఉంటుంది. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు కలిసి. ఓకే ప్రియాంక, రెడీయా మరి? నీ ఎదురుగా 3 విజువల్స్ వస్తాయి, దాన్ని మ్యాచ్ చేయాలి. హరి హెల్ప్. హరి హరి నీకు వచ్చేస్తుంది. అండ్
ఇందాకైతే ఏదో చేశాను సార్, మరి బాగుంది. అమ్మాయికి ఫాస్ట్ గా చెప్పేసి ఆ అమ్మాయిని ఇంకా ఫాస్ట్ గా ఆడిపించేసాను నేను. సో నౌ ఐ హావ్ సమ్ డిమాండ్స్. అవునా? ఏం డిమాండ్స్? ఆ డిమాండ్ ఏదో అమ్మాయితో కూడా నువ్వు ఇందాకే చెప్పాల్సింది కదా. అయినా కూడా నేను అన్ని లైఫ్ లో ఇప్పుడు ఈ డిమాండ్ లో ఇద్దరులో ఎవరు గెలిచినా నీకు హాఫ్ ఇవ్వాలి. ఓకే, నేను ఓకే. నువ్వు కూడా ఓకేనా? ఓకే. ఏకపిస్తావా? షూర్. ఏం పల్లవి? ఓకే. సో అయితే ఇప్పుడు నువ్వు రెడీ 29 సెకండ్స్ లో ప్రియాంక 29 సెకండ్లు నువ్వు చెప్తే నువ్వు గెలిచినట్టు. రెడీ ప్రియాంక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? బాపు గారి బొమ్మ. నా బాబు గారి బొమ్మ. ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటి? రైట్ ఆన్సర్. సెకండ్ ఏంటి? Autos homo cortar, autos homo cortar, rockstar mi style ko like cortar. Autos homo cortar. What does? I know that. What? I know that answer. అట్లాంటి నాకెందుకు రావు సార్? ఏంటి సార్ ఇది అసలు? అది అక్కడ ఉన్నదేమో హీరో అన్నమాట, అక్కడ ఉన్నదేమో మేఘాలు అన్నమాట. వాళ్ళిద్దరు కలిపి ఒక పాట ఉందన్నమాట. దాన్ని నువ్వు పాడుంటే కింద పడి ఉండేదానివి కాదనమాట. మేఘాలు లేకున్నా పైన ఈ బాణ రాగాలు తీసే నీ వల్లేనా. ఓకే, సో ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? నేను ఒక్కడే. 1 ఎస్ రైట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ మేఘాలలో ఇప్పుడే పాడేశారు. థర్డ్ వన్ ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటి? రెడ్. ఎస్, అది రైట్ ఆన్సర్. కాకపోతే 36 సెకండ్స్ పట్టింది ప్రియాంక, చెప్పలేకపోయావు నువ్వు అప్పటికి. సో ఇందాక బ్యూటిఫుల్ ఐస్ ఇచ్చారు, మిస్ బెంగళూరు అన్నావు కదా, ఏది ఐస్ ఏది? ఓకే, హరితేజ 35 సెకండ్స్, ప్రియాంక 36 సెకండ్స్, పల్లవి జస్ట్ 30 సెకండ్స్ విత్ సపోర్ట్ హరితేజ. వెరీ గుడ్. పార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? ఈ మూడిట్లో ఏమి? అచ్చా, ఎందుకని? టైం లేదు. ఫస్ట్ రెండిటికి ఇష్టం లేదు, థర్డ్ దానికి టైం లేదు. ఓహో, సపోజ్ ఎవరన్నా ప్రపోజ్ చేస్తే టైం వచ్చి వాళ్ళ టైం పెట్టుకున్నప్పుడు అంతేనా? నా టైం. అచ్చా, నీ టైం. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? ఓకే, సో వెరీ గుడ్ పల్లవి. ఈ రౌండ్ లో 3 లక్షలు గెలిచేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వచ్చాం. ఈ రౌండ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు 5 lakhs గెలుచుకుంటారు. ఈ రౌండ్ పేరు ఆలీ చక్కర కేళి. ఓకే, సో ఈ చక్రం మా ఫ్రూటీ గిరగిరా అని తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో, మేబీ దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, హీరోలు కూడా ఉన్నారు, అండ్ కమెడియన్స్ కూడా ఉన్నారు. ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది.
ఎవరైతే ఇంత తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకేనా? హరితేజ నీ బదులుగా ఫస్ట్ మా ఫ్రూటీ తిప్పుతుంది. తిప్పు చక్రం ఫ్రూటీ. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఆయన ఎవరు? ఎవరో కామెడీ కింగ్. అంతే. యువర్ ఫేవరెట్ కామెడీనా? అంతే కదా? ఓకే. సో మా అన్న ఎక్స్ప్రెషన్ చూసారా? చాలా అందుకని నాకు ఫేవరెట్ పర్సన్ తెప్పించారు కాబట్టి ఓకే. ఓకే. నిన్ను కాదు, నిన్ను కాదు, మనోభావాలు హర్ట్ అవుతున్నాయి. నిన్ను కాదు. ఇది డైలాగ్ అమ్మా. ఇది ఒక సినిమాలో డైలాగ్. ఇది లోపల నుంచి వచ్చింది కాదు. సరే ఓకే. రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బ్రహ్మానందం పాత్ర ఏంటి? ఆత్మానందం. రైట్ ఆన్సర్. వెన్నెల కిషోర్ డైరెక్షన్ లో బ్రహ్మానందం నటించిన ఒక సినిమా. జఫా. రైట్ ఆన్సర్. ప్రణీత తండ్రిగా బ్రహ్మానందం నటించిన మంచు ఫ్యామిలీ సినిమా. ప్రణీత తండ్రిగా బ్రహ్మానందం నటించిన మంచు ఫ్యామిలీ సినిమా. పాండవులు పాండవులు తుమ్మిద. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 33 సెకండ్లు చెప్పే హరితేజ. సోగ్గాడే చింది నాయన సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు ఆత్మానందం. వెరీ గుడ్. వెన్నెల కిషోర్ డైరెక్షన్ లో బ్రహ్మానందం నటించిన ఓ సినిమా జఫా. రైట్ ఆన్సర్. ప్రణీత తండ్రిగా బ్రహ్మానందం నటించిన మంచు ఫ్యామిలీ సినిమా పాండవులు పాండవులు 9 ఒక హిందీ సినిమా రీమేక్ ఇది. దాంట్లో మొత్తం ఒక లక్ష్మీ మంచు తప్ప అందరూ యాక్ట్ చేశారు. ఓకే. 33 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు 32 సెకండ్స్ లో పల్లవి గాని చెప్తే ఈ రౌండ్ విన్నర్ తను అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ముందే తలకైపోతుంది కాబట్టి. అంటే ఫాస్ట్ చదివేశారు కదా, నేను స్లోగా చదువుతాను కదా, సో డెఫినెట్ గా ఇంకొక 5-10 సెకండ్స్ లేటే ఉంటుందని అందుకే ఊపేస్తున్నాను. అవునా? చూద్దాం. ఓకే. ఫ్రూటీ తిప్పు చక్రం. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఓకే. ప్రభాస్. ఓకే. బాహుబలి. సో 3 క్వశ్చన్లు రెడీగా నీ ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. 32 సెకండ్స్ లో ట్రై చేయి. రెడీ పల్లవి? పల్లవి యువర్ టైం స్టార్ట్స్ నౌ. లింగరాజు ఈ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా. లింగరాజా? బుజ్జిగాడు. రైట్ ఆన్సర్. బాహుబలిలో ప్రభాస్ నటించిన ఒక పాత్ర పేరు అమరేంద్ర బాహుబలి. రైట్ ఆన్సర్. ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా పౌర్ణమి. రైట్ ఆన్సర్. నేను తెలుగు చదివేశాను. ఎలాగా? నేను మీ షోకి వచ్చిన కారణంగా తెలుగు నేర్చేసుకున్నాను. లేదు అంటే ఇంత ఫాస్ట్ గా దూరం నుంచి చదవగలుగుతానని అనుకోలేదు, లేకపోతే అందులోనే నేను ట్రై చేసేదాన్ని. ఓకే. లింగరాజు ఈ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా బుజ్జిగాడు. రైట్ ఆన్సర్. బాహుబలిలో నటించిన పాత్ర పేరు అమరేంద్ర బాహుబలి. రైట్ ఆన్సర్. ప్రభుదేవ దర్శకత్వం ప్రభాస్ నటించిన సినిమా పౌర్ణమి. ఓకే. సో ఇప్పుడు 20 సెకండ్స్ లో చెప్పేసావు. వెరీ గుడ్ పల్లవి, సూపర్. ఇప్పుడు 19 సెకండ్స్ లో ప్రియాంక గాని చెప్తే అంటే హరి తొందరగా చదివితే హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తాను కావాలండి. ఓకే. రెడీయా? రెడీ. తిప్పు చక్రం. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. కాజల్ అగర్వాల్. ఓకే. సో అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. రెడీ ప్రియాంక? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాగ చైతన్య కాజల్ జంటగా నటించిన సినిమా ఏది? రైట్ ఆన్సర్. మహాలక్ష్మి పాత్రలో కాజల్ నటించిన కృష్ణవంశీ సినిమా.
చందమామ. రైట్ ఆన్సర్. ప్రభాస్ కాజల్ కలిసి నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. రైట్ ఆన్సర్. పిల్ల 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 నా స్వీటు సిండరెల్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగ్నికు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. బాగుంది, వెరీ నేను గుడ్. ఎందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను తెలుసా? ఎందుకది? నేను చదివాను కాబట్టి అమ్మాయి విన్ ఇందాక నువ్వు చదివావు కాబట్టి అమ్మాయి కూడా విన్నాయి కదా. నాతో చదివించుకుంటే బాగుండేది. నేను ఇప్పుడు ఒకటి రియలైజ్ అయ్యాను సార్, నేను చదువుకోవడానికి పనికిరాను, చదువు చెప్పడానికి పనికొస్తా. షో అయిపోతుంది సార్, ఇప్పుడు వద్దు పంచులు. ఓకే, సో ఇందాక మన ఏంటంటే కండిషన్ ఏంటంటే గెలుచుకున్న దాంట్లో హాఫ్ అని చెప్పడం జరిగింది. అవును. సో డెఫినెట్ గా ఇందాక తను గెలవగానే నీకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ప్రియాంక నో డౌట్ నేను మర్చిపోలేదు సార్, అన్ని కలిపేస్తే నేను విన్ అయిపోతా. అరీనే విన్ అయింది లెక్కకి. ఎస్, నాగ చైతన్య కాజల్ జంటగా నటించిన సినిమా దడ, రైట్ ఆన్సర్. మహాలక్ష్మి పాత్రలో కాజల్ నటించిన కృష్ణవంశీ సినిమా చందమామ. ప్రభాస్ కాజల్ నటించిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. సో హరితేజ 33 సెకండ్స్ పట్టింది, పల్లవికి 20 సెకండ్స్ పట్టింది, ప్రియాంకకి 14 సెకండ్స్ పట్టింది. వెరీ గుడ్. మరి ఈ రౌండ్ విన్నర్ ప్రియాంక, ప్లీజ్ కమ్. వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ 2 లక్షలు హరితేజ నువ్వు గెలుచుకున్నావు, అండ్ సెకండ్ రౌండ్ 3 లక్షలు పల్లవి గెలుచుకుంది. ఇప్పుడు థర్డ్ రౌండ్ ప్రియాంక 5 లక్షలు గెలుచుకున్నావు. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. సో ప్రియాంక, హరితేజ, పల్లవి మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థాంక్యూ. కీప్ ఇట్ అప్. ఓకే, ఫ్రూటీ నీకు కూడా సార్. థాంక్యూ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you.